సిటీ మధ్యలో నుండి 57 కిలోమీటర్ల వరకు ప్రవహించే మూసీ రివర్ని కాపాడడానికి, మూసీ వరద నష్టాన్ని నివారించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, షార్ట్ ఫామ్లో MRDC, మార్చ్ 25, 2017లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అయితే మూసీ డెవలప్మెంట్ని అంబిషియస్గా తీసుకున్న ప్రజెంట్ గవర్నమెంట్ 1,50,000 కోట్ల భారీ బడ్జెట్ని ప్రకటించింది. అధికారుల సర్వే ప్రకారం మూసీ రివర్ని ఆనుకొని ఉన్న 2,166 పర్మనెంట్ హౌసెస్తో పాటు ఆ రివర్కి సంబంధించిన బఫర్ జోన్లో ఉన్న 7,850 ఇళ్లను కలుపుకొని దాదాపు 12,000 వరకు ఇళ్లను గుర్తించారు. ఇక్కడ ఇల్లు కోల్పోయే వారికి రీహాబిలిటేషన్లో భాగంగా 15,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ను గవర్నమెంట్ అలొకేట్ చేసింది. అయితే మూసీ ప్రవహించే ప్రాంతాల్లో లాస్ట్ 2 వీక్స్ నుండి ప్రజలు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఒకవైపు FTL లో ఉన్న ఇళ్లపైన RBX అంటూ రెడ్ మార్కింగ్ చేయడం అండ్ రీహాబిలిటేషన్కి ఒప్పుకున్న వారికి డబుల్ బెడ్రూమ్స్ని అలొకేట్ చేస్తూ 25,000 రూపాయలు ఇస్తున్నారు. ఖాళీ అయిన ఆ ఇళ్లను డిమాలిష్ చేయడం స్టార్ట్ చేయడంతో బఫర్ జోన్లో ఉన్న ఏరియాస్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. హైదరాబాద్లో పాపులేషన్ అండ్ పొల్యూషన్ పెరగక ముందు నుండి, అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడే స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా సొంత ఊర్లలో ఉన్న పొలాలను అమ్ముకొని ఇక్కడ లక్షలతో ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. వీళ్ళందరూ మేజర్గా ఇన్ని సంవత్సరాలుగా ఇంటి ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్ కడుతున్నాం, నల్ల బిల్ కడుతున్నాం, మాకు గవర్నమెంట్స్ వీటన్నిటికీ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అని బాధపడుతున్నారు. ఇంకొన్ని ఏరియాస్లో బఫర్ జోన్ అని మార్కింగ్ కూడా కాకపోయినా కూడా జరుగుతున్న పరిస్థితులకు భయపడి ప్రజలు ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు. రీసెంట్ పబ్లిక్ మీటింగ్లో క్లియర్గా కొంతమంది మధ్యవర్తులను నమ్మి మోసపోయి అక్కడే ఇల్లు కొనుక్కున్న మిడిల్ క్లాస్ వాళ్ళని చూస్తే నాకు బాధ వేస్తుంది. కానీ మూసీ FTL అండ్ బఫర్ జోన్లో ఉన్న అక్రమదారుల ఇళ్లను వదిలేది లేదు. మూసీ రివర్ ప్రక్షాళన నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరం అంటూ సీఎం చెప్పుకొచ్చారు. ఆపోజిషన్స్ని కూడా ఇంతకన్నా బెటర్ సొల్యూషన్స్ ఉంటే చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ 20-30 సంవత్సరాల నుండి మూసీ రివర్కి దగ్గరలో అక్కడే ఉంటూ లక్షలు పోసి గవర్నమెంట్ పర్మిషన్స్తో ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాల నుండి గవర్నమెంట్కి అన్ని బిల్స్ కడుతూ ప్రజలు అక్రమదారులు అనే వర్డ్ని సహించలేకపోతున్నారు. మాకు తెలియకున్నాం, కనీసం రిజిస్ట్రేషన్ టైంలో అయినా ఆఫీసర్స్ మాకు ఎందుకు చెప్పలేదు అని బాధపడుతున్నారు. నెల రోజుల నుండి తిండి తిప్పలు సరిగా లేక కొన్ని ఏరియాస్లో సహనం కోల్పోతున్న ప్రజలు చంపడానికైనా చావడానికైనా రెడీ. కానీ బీదవారి కోసం గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్స్తో కోట్ల విలువ చేసే వారి 100-200 గజాల ఇల్లు ఎలా సమానం అవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సాఫ్ట్వేర్ లాంటి ప్రైవేట్ జాబ్ చేసుకునే వారు కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాళ్ళ ఏరియా బఫర్ జోన్లో వస్తుందా రాదా అని తెలియక ధర్నా చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, కన్ఫర్మ్గా తెలిసిపోయిన తర్వాత తమకు జరగాల్సిన న్యాయం కోసం ఆఫీసులకు లీవ్స్ పెట్టుకొని ధర్నాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది. ఇంటి లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్స్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా లక్షల్లో లోన్స్ ఇచ్చేసాయి. దాని వడ్డీతో కలుపుకొని వీళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఆ EMIs కడుతూ ఉండాలి. ఇప్పుడు చూస్తే రేపు అసలు ఆ ఇల్లు ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ వాళ్ళు ఇంటిని కోల్పోతే లోన్ ఇచ్చిన బ్యాంక్స్ వదలవు. సో ఆ EMIs కట్టుకోవాలి, కొత్తగా ఇల్లు రెంట్ తీసుకోవాలి. వారి కుటుంబాన్ని పోషించే భారం ఎప్పటిలాగే ఉంటుంది. ఇన్ని టెన్షన్స్లో ఆఫీస్ వర్క్ ఎఫెక్ట్ అయితే ఉన్న ఉద్యోగం కూడా పోయే పరిస్థితి. చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో లాక్ అయిపోయి ఉన్నారు. ఏం జరగబోతుందో ముందు చూడాల్సిందే.